కష్టపడితేనే ఎదిగేది, సిద్ధాంతమే బలం. ఇట్లాంటి నినాదాలు అన్ని పార్టీల్లో బలంగా వినిపిస్తుంటాయి. వీటితో ఇన్స్పైర్ అయి భుజాలు వాచేదాకా జెండాలు మోసేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే ఓ పార్టీలో ఎందుకో మా కష్టాన్ని పట్టించుకోవట్లేదన్న ఫీలింగ్ వచ్చిందట. బీజేపీ కోసం పనిచేసిన ఎన్నికల టైంలో తమను లెక్కలోకి తీసుకుంటలేరని ఫీల్ అవుతున్నారట మోర్చాల లీడర్లు. పార్టీయే పిలిపించిన అనుబంధ సంఘాల లీడర్లే ముందుంటారని, టికెట్ల సంగతికి వచ్చేసరికి పక్కన పెట్టేస్తున్నారని మదనపడుతున్నారట. అసెంబ్లీ ముట్టడి, చెలో ప్రగతి భవన్, జాబ్స్ భర్తీ ఆందోళనలు చేసి లాఠీ దెబ్బలు తినే తాము ఎన్నికల్లో పోటీకి పనికిరామా అని ప్రశ్నిస్తున్నారట నేతలు. బీఆర్ఎస్ సర్కార్పై పోరాటం చేసిన మోర్చా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర టీం మెంబర్స్కు బీజేపీ కటింగ్ పెట్టిందనే చర్చ జరుగుతుందట. పార్టీలో 7 మోర్చాలుంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్కి మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. మిగతా వాళ్లకు మొండిచే చూపించిందని మోర్చా నేతలు ఆవేదన చెందుతున్నారట. ఈ విషయంలో కాంగ్రెస్ను చూసి నేర్చుకోవాలని చెబుతున్నారట. ఎన్ఎస్యుఎస్ స్టేట్ ప్రెసిడెంట్ బలుమూరి వెంకట్కి ఎమ్మెల్సీ కట్టబెట్టింది కాంగ్రెస్. యూత్ కాంగ్రెస్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ను ఏకంగా రాజ్యసభ ఎంపీని చేసింది హైకమాండ్. మిగతా యూత్ లీడర్లు, పార్టీ కోసం పనిచేసిన అనుబంధ సంఘాల మెజారిటీ నేతలకు చైర్మన్ పదవులిచ్చింది. ఇప్పటికైనా రాష్ట్ర పార్టీ లీడర్లు మారాలని మోర్చా నేతలు అంటున్నారట. బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ అనుబంధ సంఘాల లీడర్లు గట్టిగానే కొట్లాడిర్రు. కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ కావడంతో సీన్ మారిందట. వీళ్లంతా తన టీం కాదని, సంజయ్ బ్యాచ్ అని, తమ టికెట్ల విషయాన్ని అధిష్టానం దృష్టికి కిషన్ రెడ్డి తీసుకుపోలేదని మోర్చా నేతలు ఫీల్ అవుతున్నారట. యువ మోర్చా మాజీ అధ్యక్షుడు భానుప్రకాష్, ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షుడు కొప్పు భాషా పేర్లను లెక్కలోకి తీసుకోకపోవడంపై కొందరిని విస్మయానికి గురి చేసిందట. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో సైతం అరువొచ్చిన నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారట మోర్చాల నేతలు. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల నుంచి పవర్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో మోర్చాల నేతల్ని పట్టించుకోలేదట. పార్టీ సభలు, సమావేశాలను మోర్చాల నేతలు ముందుండి నడిపించాలే కానీ నామినేటెడ్ పదవులు వచ్చినప్పుడు మాత్రం తమను పరిగణలోకి తీసుకోరా అని క్వశ్చనింగ్ చేస్తున్నారట. ఈ పోస్టులకు కూడా రాష్ట్ర పార్టీ నేతల పేర్లు పంపిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన పడుతున్నారట. నామినేటెడ్ పోస్టుల్ని ఇవ్వకుండా కనీసం ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోవడంలో రాష్ట్ర శాఖ విఫలమవుతుందనే చర్చ పార్టీలో ఉందట. బీజేపీలో మోర్చా నేతలంటే అంటరాని వారిలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట మోర్చా నేతలు. పదవులు, టికెట్లకు రాష్ట్ర పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని ఆగ్రహంతో ఉన్నారట. ఇదే అంశాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారట. 5 ఏళ్లు పోటీలు పడి పోరాటం చేస్తే రాష్ట్ర అధ్యక్షుడు మారిన తర్వాత తమ రాజకీయ భవిష్యత్తు ఆగమాగమైందనే భావనలో ఉన్నారట మోర్చాల లీడర్లు.